హుడాలో అవినీతి ఏ మేరకు పేరుకుపోయింది? ఆ అవినీతిని ఎలా పారదోలుతారు మీరు? అన్న మీరే అన్నారు ఇందాక మంచి సర్టిఫికెట్లు వచ్చినా అవినీతి ఏం జరగలేదు అంటున్నారు వాళ్ళని. మరి ఇప్పుడు దీనికి ఏమంటారమ్మా? అది అదే చూసారు కదా సర్టిఫికేట్ ఎలా ఎంత బాధ అంటే మా నాన్న ఉంటే ఆ బిల్డింగ్ చూసేవాడిని అంటే ఎంత బాధ అవుతుంది చెప్పండి. మంచి పాపం రమ్మనండి అన్న. అదేమన్నా నామ్స్ ప్రకారం అన్ని ఉంటే ఖచ్చితంగా ఊళ్ళో 6 నుంచి ఫైల్ కాలేదంటున్నారు కదా, నామ్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా ఆయనకి 15 రోజులు ఫైల్ చేపించి పంపిస్తాం అన్న దగ్గర. ఎన్ని రోజులు? 15 రోజులు ఫైల్ చేసి 15 రోజుల్లో అకార్డింగ్ టు file. నామ్స్ ఉంటాయి అన్ని అకార్డింగ్ టు నామ్స్ ఉంటే చేసి ఓకేనా? అకార్డింగ్ టు 100% నామ్స్ చేసి ఉంటే పంపిస్తాం. 15 రోజుల్లో. ఎందుకంటే 6 ఏళ్ళ నుంచి ఎందుకు ఆగిందో మనకేం తెలియదు, జస్ట్ మీరు ఫోన్లో మాట్లాడారు. బట్ గత గవర్నమెంట్ లో చేయాల్సింది అనుకుంటే నిజంగా నామ్స్ ప్రకారం ఉంటే మరి ఎందుకు చేయలేదు దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఎందుకంటే అవినీతి అంతే కదా. ఇప్పుడు నామ్స్ ప్రకారం ఉండేది కూడా వాళ్ళు చేయలేకపోయినారంటే, ఇప్పుడు ఆ నామ్స్ ప్రకారం ఉంటాయంట, ఆ నామ్స్ ప్రకారం ఉండేది కూడా చేయలేకపోయారంటే ఇంకా మీకు దానికి అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ఒక ఇది ప్రెషర్. అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారు యూరోపం ప్రెషర్ పెట్టి బిల్డింగ్ కట్టిన కూడా చేశారు. బట్ నామ్స్ ప్రకారం ఉంటే అన్న ఖచ్చితంగా, ఎందుకంటే కళ్యాణదుర్గం ఉంటే సురేంద్రబాబు గారు కూడా చాలా మంచి వ్యక్తి, సహకరిస్తారు ఖచ్చితంగా నామ్స్ ప్రకారం ఉంటే ఆయన కళ్యాణదుర్గం రోడ్ ఇక్కడ రోడ్ కన్నా కళ్యాణదుర్గం ఇక్కడ రోడ్ అన్న రమ్మని రాజు హోటల్ సమీపంలో అన్న నామ్స్ ప్రకారం ఉంటే ఇబ్బంది ఏం లేకపోతే నేను ఖచ్చితంగా ఫైల్ దగ్గరుండి చేయించి పంపిస్తాను.